బ్రేకింగ్ చూస్తున్న అమిత్ షా వీడియో మాఫింగ్ కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు ఆస్మా, తస్లీమా, గీతా, శివను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 7గురికి నోటీసులు జారీ చేశారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షా వీడియో మాఫింగ్ కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు ఆస్మా, తస్లీమా, గీతా, శివను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 7గురికి నోటీసులు జారీ చేశారు. 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్న అమిత్ షా వీడియో మాఫింగ్ కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ సహా ఆస్మా, తస్లీమా, గీతా, శివను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. రమణబాబు, కొద్దిసేపటి క్రితమే ఏదైతే గచ్చిబౌలి పోలీసులు సోషల్ మీడియా వింగ్ సంబంధించిన 5గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు అయితే అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వాళ్ళను విచారిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అరెస్ట్ అయిన వారిలో ఒకసారి చూసుకుంటే మన్నే సతీష్ తో పాటు అతను సోషల్ మీడియా చైర్మన్ గా ఉన్నాడు. మరోవైపు అస్మా, తస్లిమాతో పాటు గీతా, శివ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాకి సంబంధించి వింగ్ లో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. ఇది కాక దాదాపు 60కి పైగా అకౌంట్స్ లలో ఈ వీడియో పోస్ట్ అయింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా 2 సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేశారు. 505 కిందతో పాటు 469 ఈ 2 సెక్షన్ల కింద కూడా సిసిఎస్ పోలీసులు టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ తో పాటు ఇటు ట్విట్టర్ అకౌంట్లు 2 వేదికలుగా ఇది పోస్ట్ అయింది కాబట్టి 2 వేదికలుగా పోస్ట్ అయిన అంశం ఆధారంగా కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ప్రస్తుతం 5గురిని అయితే విచారిస్తున్న పరిస్థితి. ఢిల్లీ పోలీసులు మాత్రం ఇప్పటికే 7గురికి అయితే నోటీసులు అందజేశారు. ఈ 5గురితో పాటు నవీన్ తో పాటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు అందజేశారు. ఇప్పటికే గీతకు సంబంధించి కూడా సికింద్రాబాద్ పరిధిలో ఆమె ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఆమె ఫోన్ కూడా ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీసులు సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి 5గురిని అయితే విచారిస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకుంటే విచారించి నోటీసులు ఇచ్చి పంపిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వైరల్ గా మారడం, మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన సమీక్ష నిర్వహించడం, ఆ తర్వాత 28వ తేదీన ఢిల్లీ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. 6 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికైతే ఈ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఏదైతే ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ప్రస్తుతం 7గురికి అయితే నోటీసులు అందజేశారు. 7గురికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ కూడా అక్కడికి వెళ్లి పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి హాజరు కాలేడు, సభలు సమావేశాలు ఉన్నాయి, ఎన్నికల బిజీగా ఉన్నారంటూ కూడా తెలిపిన నేపథ్యం అవుతుంది. 4 వారాల పాటు కూడా సమయం కోరారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కూడా స్పందించలేదు. అయితే ఇవాళ ఉదయాన్నే హైదరాబాద్ కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. మొత్తం 5గురితో పాటు మొత్తం 7గురికి నోటీసులు అందించారు కాబట్టి వీరందరి కోసం కూడా ప్రస్తుతం గాలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఈ 5గురు సోషల్ మీడియా వింగ్ లో పూర్తిస్థాయిలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి మన్నే సతీష్ నేతృత్వంలోనే పూర్తిస్థాయిలో సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా వేదిక కూడా పోస్టులు చేశారు. ఈ వీడియో వాటర్ మార్క్ ఆధారంగా కూడా టీపీసీసీ అని ఉంది కాబట్టి ఆ వేదిక కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే వీడియో వీళ్ళే మేకింగ్ చేశారా లేకుంటే వేరే వాళ్ళు పంపితే వాటర్ మార్క్ వేసి సోషల్ మీడియాలో వైరల్ గా చేశారా, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం అయితే ప్రైమరీ ఎవిడెన్స్ కోసం ప్రస్తుతం
ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్న నేపథ్యం అయితే మరి కాసేపట్లో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రమణబాబు. ఓకే, దీనిపై సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన అధికారులు కావచ్చు లేదా కాంగ్రెస్ అధినేతలు కావచ్చు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే వీడియో మార్ఫింగ్ చేశారో ఆ వీడియోకి సంబంధించి కూడా 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీడియో ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మత సామరస్యం సంబంధించి కావచ్చు, కొన్ని మతాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది, వీటన్నిటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే విచారిస్తున్నారు. 5గురిని అరెస్ట్ చేస్తారా, మరి నోటీసులు ఇచ్చి విచారిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ.